To my channel, The Divine Connection with Shiva and Krishna. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము జగన్నాథ రథయాత్ర విశేషాలని కొద్దిగా తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్రని మహావేది ఉత్సవంగా జరుపుకుంటాము. మహావిష్ణువు తన భక్తుడైన ఇంద్రజుమ్న మహారాజు నిమిత్తంగా చేసుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి, సుదర్శనుడు అను 4 దారు విగ్రహాలుగా వ్యక్తమయ్యారు. ఆ విగ్రహాల ప్రతిష్ఠ కోసం భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఇంద్రజుమ్న మహారాజు బహుకాలం యజ్ఞం చేశాడు. అతను ఎక్కడైతే యజ్ఞం చేశాడో ఆ యజ్ఞవేదికను వేది అని అంటారు. ఆ మహావేదిని గుండీచా మందిరంగా పిలుచుకుంటాము. యజ్ఞోవై విష్ణు అన్నది శాస్త్రవచనం కదా. స్వామి రథోత్సవం పేరిట ఏడాదిలో ఒకసారి ఆ యజ్ఞం జరిగిన చోటికి వెళ్తారు. అలా వెళ్ళిన స్వామి ఆ గుండీచా మందిరంలోనే 10 రోజులు ఉంటారు. ఆ రథోత్సవంలో విశేషమేంటి అంటే, ఆలయంలో ప్రతిష్ఠించిన మూల విగ్రహాలే కదిలివచ్చి ప్రత్యేకంగా తయారు చేయబడిన రథాలపై ఎక్కి ఆ గుండీచా మందిరానికి తరలి వెళ్తాయి. ఈ రథయాత్రను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహావేది ఉత్సవంగా జరుపుకుంటారు. వైశాఖ శుక్ల తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. ఈ రథ నిర్మాణానికి కూడా శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారమే రథ నిర్మాణం జరుగుతుంది. ఈ రథయాత్రలో 3 రథాలు ప్రత్యేకంగా ఉంటాయి. జగన్నాథ రథము, బలభద్ర రథము, సుభద్రాదేవి రథం. ఈ రథ విశేషాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా జగన్నాథుని యొక్క రథం. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఈ రథము 45 అడుగుల 6 అంగుళాల పొడుగు ఉంటుంది. దీనికి 16 చక్రాలు ఉంటాయి. ఈ రథంపై పసుపు, ఎరుపు రంగుతో ఉన్న వస్త్రం గోపురంగా అలంకరించబడి ఉంటుంది. ఈ రథంపై ఉండే ధ్వజం పేరు త్రైలోక్య మోహిని. ఈ ధ్వజం పైన ప్రధానమైన దేవతలుగా హనుమంతుడు, చంద్రుడు, శంఖము ఉంటారు. ఈ రథపాలకుడిగా గరుత్మంతుడు, రథసారథి వచ్చేసి దారుకుడు. శంకుడు, వలాహకుడు, శ్వేత, హరిదస్వ అనే దివ్యమైన 4 తెల్ల దేవతా గుర్రాలని మంత్రాలతో ఆవాహన చేస్తారు. రథాన్ని లాగే తాడులో శంఖచూడు అనే సర్పశక్తిని, అదేవిధంగా రథం చుట్టూ వరాహ, గోవర్ధన, కృష్ణ, నరసింహ, రామ, నారాయణ, త్రివిక్రమ, హనుమంత, రుద్ర అను 9 మంది పార్శ్వదేవతలను మంత్రాలతో ఆవాహన చేస్తారు. తరువాతది బలభద్ర స్వామి రథం. ఈ రథం పేరు తాళధ్వజము. అది 45 అడుగుల పొడుగు ఉంటుంది. దానికి 14 చక్రాలు ఉంటాయి. రథం పైన ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రం గోపురంగా ఉంటుంది. ఈ రథానికి తాటి చెట్టు ధ్వజంగా ఉంటుంది. ఆ ధ్వజం పేరు ఉన్మని. ఈ రథానికి పాలకుడుగా వసుదేవుడు ఉంటాడు. రథసారథి వచ్చేసి మాథలి. తీవ్ర, ఘోర, దీర్ఘశ్రమ, స్వరార్ణవ అనే 4 దివ్యమైన నల్లదేవతా గుర్రాలని ఆవాహన చేస్తారు. రథాన్ని లాగే తాడులో వాసుకి సర్పాన్ని, అదేవిధంగా రథం చుట్టూ గణేశ, కార్తికేయ, సర్వమంగళ, ప్రలంబారి, హలాయుధ, మృత్యుంజయ, నథాంబర, ముక్తేశ్వర, శేషదేవ అనబడే 9 మంది పార్శ్వదేవతలను ఆవాహన చేస్తారు. సుభద్రాదేవి రథ విషయానికి వస్తే, ఈ రథంలో సుభద్రాదేవితో పాటుగా సుదర్శన దేవుడు కూడా ఉంటాడు. ఈ రథం పేరు దేవదలన లేదా దర్పదలన. ఇది 44 అడుగుల 6 అంగుళాల పొడుగు ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. నలుపు, ఎరుపు రంగుతో ఉన్న వస్త్రం ఈ రథానికి గోపురంగా అలంకరించబడి ఉంటుంది. రథం పేరు నాదాంబిక. రథరక్షణ శక్తిగా త్రిపుర సుందరీదేవి కమలం పట్టుకుని ఉంటుంది. రథపాలకురాలిగా జయదుర్గ, రథసారథి వచ్చేసి అర్జునుడు. రోచిక, మోచిక, జిత, అపరాజిత అను దివ్యమైన 4 ఎర్రదేవతా గుర్రాలని ఆవాహన చేస్తారు. రథాన్ని లాగే తాడులో స్వర్ణచూడు అనే సర్పశక్తిని, అదేవిధంగా ఈ రథం చుట్టూ చండి, చాముండ, ఉగ్రతార, నవదుర్గ, సూరిని, దుర్గా, వారాహి, శ్యామాకాళి, మంగళ, విమల అనబడే 9 మంది పార్శ్వదేవతలను ఆవాహన చేస్తారు. జగన్నాథుని యొక్క రథయాత్ర సామాన్యమైనది కాదు. ఇక్కడ స్వామి తన జగన్నాథ, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన దేవుని రూపాల్లో ఆయన సమస్త దేవతా శక్తులతో కలిసి కేవలం మన భక్తులను అనుగ్రహించటానికై స్వయంగా కదలి వస్తుంటారు. ఇదే జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కొన్ని విశేషాలు. దయే
తన స్వరూపంగా కలిగిన జగన్నాథ స్వామి యొక్క దివ్య చరణాలకి శిరసా ప్రణమిల్లుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకొక దివ్యమైన భగవత్ తత్వంతో త్వరలోనే కలుద్దాం.